నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు డేట్ చూసుకుందాం. ముందుగా 20వ తారీఖు మే నెల 5వ నెల 2026వ సంవత్సరం. ఈరోజు బుధవారం వచ్చేసి హుబ్లీ మిర్చి మార్కెట్ యాడైతే నడిచిందనమాట. ఈరోజు మనం చూసుకున్నట్లయితే మార్కెట్లో 1100 బస్తాలు అయితే అమ్మకానికి రావడం జరిగింది. అలాగే మొన్న శనివారం మార్కెట్ అయితే హాలిడే ఉన్నిందనమాట. అంటే అమావాస్య రోజున హాలిడే ఉన్నిందనమాట. మళ్ళీ సోమవారం నడలేదు, బుధవారం నడుస్తుంది. అలాగే యథావిధిగా రేపు బ్యాడీ మార్కెట్ అయితే నడుస్తుందనమాట. మనం చూసుకోవచ్చు రేట్స్ అనేవి కొంచెం తగ్గినట్టుగా కనిపిస్తుంది. టాప్ డీలక్స్ ఈరోజు డబ్బీ లావు రకాల్లో 55,000 అయితే టాప్ అయిందనమాట. కొన్ని క్వాలిటీలు 50,000, కొన్ని క్వాలిటీలు 52,000 అయితే టాప్లు అయినాయి. కొన్ని క్వాలిటీలు మాత్రమే 53 నుంచి 55,000 లోపలనైతే పోవడం జరిగింది. మనం ఇంతకుముందు గ్రాఫ్ చూసుకున్నట్లయితే 56, 57, 58 గ్రాఫ్ ఉన్నవి ఇప్పుడు 55,000 గ్రాఫ్కి తగ్గినట్లు కనిపిస్తోంది. అలాగే 2043 ఈరోజు 38,000 టాపు. ఇది కూడా ఒక 1,000-2,000 డౌన్ అయిందండి మార్కెట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో. చాలామంది పెరుగుతుంది కదా, స్టాకులు తక్కువ ఉన్నాయి అనుకున్నారు, కానీ ఇప్పుడు అనుకున్న దానికంటే తక్కువకే కొంటున్నారు. ఎందుకంటే ఏసీల దగ్గర ఒక 1,500 పెట్టి కొంటున్నారు. అయినా ఇక్కడ మార్కెట్లోకి వచ్చేపాటికి ఒక 500-1,000 రూపాయలు డిమాండ్ తక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ బయర్స్ ఉన్నా కూడా రేట్స్ పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే డ్రై సిచ్యువేషను ఎలా అవుతుంది ఏం కథో. ఇప్పుడు మళ్ళీ ముందునే మిర్చి సాగు చేయడం వల్ల చాలామంది వ్యాపారస్తులు వాపోతున్నారు అనమాట. అంటే ముందునే కొని స్టాక్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆర్డర్స్ ఉంటే పైన నుంచి పెట్టుకుంటుండ్రి. ఇప్పుడు చాలా మటుకు ఈ యుద్ధాల నుంచి ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకునేకి కొంచెం ఎదగాదిగా చూస్తున్నారు అనమాట. మనం చూసుకోవచ్చు ఇప్పుడు స్టడీగా ఉంది మార్కెట్ అనుకున్నప్పుడు కొంచెం తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. కడ్డీ కూడా ఈరోజు 52,000 టాప్లు అండి. డీలక్స్లు ఎక్కడ కనిపించలేదు. మిగతా క్వాలిటీలన్నీ 40-45 నడిచినాయి అనమాట. అంటే సెకండ్స్ అని చెప్పుకోవచ్చు. మనకు బెస్ట్లు వచ్చేసి బాగా 48,000 అట్లా నడిచినాయి టాపు. డబ్బీ కానీ కడ్డీ కానీ డబల్ డీ కానీ ఈరోజు 46,000 టాపులు అండి లావు రకాల్లో చూసుకున్నట్లయితే. ఎందుకంటే మనకు రేట్స్ అనేవి కొంచెం తగ్గినట్టుగా కనిపిస్తున్నాయి కాబట్టి. 2043 కూడా డీలక్స్ వచ్చేసి ఎక్కడన్నా మనకు మంచి సైజు కలర్ ఉండి 39 నుంచి 40,000 లోపల పోయినాయి. మిగతావన్నీ మంచి డీలక్స్ క్వాలిటీ అయినా 38,000 మించి వెళ్ళారండి. చేయి వ్యాపారాలు కూడా అంతే. సెకండ్స్ వచ్చినాయి 32-33 నడిచిన మార్కెట్లో. కానీ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ వ్యాపారస్తులు తీసుకున్న లాట్స్ కూడా అంతే టెండర్లో కూడా. అలాగే 341 వచ్చినాయి, కొన్ని 16,000 అట్లా వేసినారు. 355 అయితే రాలేదు. తేజాలు వచ్చినాయి 17-18,000 కొంటున్నారు మంచి క్వాలిటీ ఉండే. అలాగే ఆర్మూర్లు ఏం పెద్దగా రాలేవు, వచ్చిన 17,000-18,000. సూపర్ 10లు 19, 20, 22,000 వరకు కొన్నారు. నంబర్ 5లు కూడా 22,000 వరకు కొంటున్నారు. అలాగే ఈరోజు 24,000 అయితే సింజంటా 5531 మంచి టాప్ రేట్ అయింది. అంటే ఒక లాటే, మిగతావన్నీ ఏం లేవు. 8-7 బస్తాలే మంచి క్వాలిటీలు ఉంటే ఏసీవి పీకినారు అంతే. అంటే చాలామంది ఏం చేసినారంటే ఫస్ట్ క్వాలిటీ కొన్ని పెట్టుకున్నారు, కొంతమంది సెకండ్ థర్డ్ క్వాలిటీ పెట్టుకున్నారు. రైతు దగ్గర డబ్బు ఉండడం వల్ల ఎందుకు అమ్ముకోలే అన్నట్టు అప్పుడు ఖర్చులకు వస్తాయి కదా, విత్తనం ముందర అమ్ముకుందాంలేని చాలామంది, లేదంటే విత్తనం అయిపోయిన తర్వాత పెట్టుబడులు తప్పుడు అమ్ముకుందాంలేని చాలామంది రకరకాలుగా రైతులు ఆలోచన చేసి పెట్టుకున్నారు. ఎక్కువ మోతాదులో అయితే లేవండి స్టాకులు అయితే అనుకున్నట్టు. కాబట్టి ఈరోజు మనకి చూసుకోవచ్చు సర్పన్ మంజీ రొట్టు కూడా పెద్దగా కనిపించలేదు. వస్తే 40,000 వేస్తున్నారు టాప్. ఇది కూడా ఒక 1,000-2,000 డౌన్ అయినట్టుగా కనిపిస్తుంది అనమాట. చాలామంది ప్లాంటేషన్ చేస్తున్నారు మిర్చి. అలాగే మీ ఏరియాలో కూడా ఎంత ప్లాంటేషన్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. అంటే నాటుతున్నారు ప్లాంటేషన్ అంటే చాలామందికి అర్థం కాదు. నాటుతున్నారా లేకుంటే చాలామంది బోర్లు వేసుకుంటున్నారు. అందరికీ వానలు రావని చాలామంది ముందస్తు జాగ్రత్తగానే బోర్లు వేయించడం జరుగుతుందనమాట. ఇక ఇప్పుడు తెల్లగాయలు మచ్చకాయలు మాట్లాడుకుందాం. తెల్లగాయలు వచ్చేసి ఈరోజు 70 తెల్లగాయలు పూర వైట్లు ఉన్నా కూడా 12,000 వరకు కొన్నారు. అలాగే సిగరెట్లు ఉన్నా కూడా 12,000 వరకు కొన్నారు. అంటే కొంచెం అంతో ఎంతో ఒక 20% కలర్ ఉందన్నమాట. లేదు 80-90% కలర్ ఉన్న 10% మనకు వైట్లు ఉన్నాయంటే 28,000 వరకు కొన్నారు. ఆ సీడ్ తాళంతా 3 నుంచి 6,000, 7,000 వరకు నడిచింది. 2043 6 నుంచి 8,000 వరకు కొన్ని, 8 నుంచి 12,000 వరకు కొన్ని, 12 నుంచి 14,000 వరకు కొన్ని బాగా నడిచినాయి అనమాట. ఇక మనం చూసుకోవచ్చు ఈరోజు ఏసీ సరుకులు చూసుకున్నట్లయితే 30 నుంచి 35, 36 లోపల కొంటున్నారు. డబ్బీ కానీ కడ్డీ కానీ. 2043 అయితే 25,000 వరకు, 26,000 వరకు కొన్నారు. ఇక
మార్కెట్ అంతా కూడా యథావిధిగా నడుస్తుంది. పెద్ద రేట్స్ అయితే లేవు. అప్పుడు పెట్టుకున్నంత ఏం రేట్స్ ఉన్నాయో అవే రేట్సే నడుస్తున్నాయి. మొన్న కొద్దిగా రైజ్ అన్నట్లు కనిపించినాయి. ఇప్పుడు కొంచెం తగ్గుకుంటూ వస్తుందన్నమాట. ఇక ఇదండి వీడియో కింద మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.